ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులకు గత 7-8 నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా ఇచ్చే వేతనం కూడా అతి తక్కువ 3,000 వేతనం 8 నెలలు బకాయిలో పెడితే ఆ కుటుంబాలు ఎలా బతకాలని చెప్పి ఈరోజు సిఐటిగా ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి. వారితో పాటు రాజకీయ వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి, వాటిని ఉపసంహరించుకోవాలి. వీటితో పాటు బ్యాంక్ ఖాతా వాళ్ళ స్వచ్ఛ కార్మికుల యొక్క వాళ్ళ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలనే ప్రభుత్వమే నేరుగా వేతనాలు జమ చేసే పద్ధతిలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం చేయాలి. కాబట్టి ఈ పద్ధతిలో వీళ్ళ సమస్యలను పరిష్కరించి వీళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలతో పాటు పిఎఫ్ ఈఎస్ఐని కూడా అమలు చేసే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వీటితో పాటు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు కూడా పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేకపోతే భవిష్యత్తులో ఈ కార్మికులతో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్స్ స్వచ్ఛ కార్మికుల వేతనాలు ఇప్పటికీ 8 నెలల పెండింగ్ వేతనాలని 8 నెలల పెండింగ్ వేతనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా వాళ్ళతో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 8 నెలలు వేతనాలు లేకుండా వాళ్ళ కుటుంబాలు గడవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి వెంటనే పెండింగ్ వేతనాలను చెల్లించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చాలీ వేతనాలు 3,000 ఇస్తూ ఇప్పుడు వారిని 8 నెలలకు పెండింగ్ పెట్టడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. వాళ్ళ వేతనాలు కూడా పెంచాలి. కనీస వేతనము 26,000 చెల్లించాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వాళ్ళ గుర్తింపు కార్డులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తారు, ప్రభుత్వ సంస్థలో పనిచేస్తారు, కనీసం వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ఇవాళ ఈ ప్రభుత్వము మరి నాంచివేత ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వాళ్లకు మరి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. ఇవాళ మరి హెడ్ మాస్టర్లు కానీ అట్లాగే అధికారులు కానీ మీరు చేస్తే ఏ పని లేకుంటే లేదు అని చెప్పి ఇవాళ బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళకు వెంట జీతాలు 1వ తారీఖు వరకు జీతాలు ఇవ్వాలి. వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళను బెదిరించేటువంటి ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పి కూడా సిఐటిగా హెచ్చరిక చేస్తాం. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.